అపూర్వ నాగు గురించి ఆలోచిస్తూ ఈ నాగుగాడు ఎక్కడ చచ్చాడో ఏంటో ఇప్పటి వరకు ఫోన్ ఎత్తడం లేదు అని చెప్పి అలా నాగుకి ఫోన్ చేస్తూ ఉంటుంది. నాగు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు. ఇకప్పుడు నాగు ఫోన్ భూమి దగ్గర ఉంటుంది. భూమి ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇకప్పుడు అపూర్వ, రే నాగు ఎక్కడ చచ్చావురా, ఆ భూమిని చంపేశావా, చంపేసి శవాన్ని మాయం చేశావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆ మాటలు విన్న భూమి, ఓహో నువ్వు నా చావు కోసం ఎదురు చూస్తున్నావు అనమాట అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ షాక్ అవుతూ, నాగు ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు భూమి, సమస్య అతని ఫోన్ నా దగ్గరికి ఎలా వచ్చిందని కాదు, అసలు నీ సమస్య ఏంటి, ఎందుకు నన్ను చంపించాలనుకుంటున్నావు, నీ సమస్య ఏంటో నీ ఇంటికి వచ్చి మీ వాళ్ళ ముందే తేల్చుకుంటాను, ఫోన్లో వద్దులే అని చెప్పి అలా భూమి ఫోన్ పెట్టేయడంతో అపూర్వ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. తర్వాత భూమి అలా గేట్లు తోసుకుంటూ శరత్ చంద్ర ఇంట్లోకి వస్తూ ఉంటే అప్పుడే హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్న శరత్ చంద్రకు మనసంతా కూడా ఏదో అలజడిగా అనిపిస్తూ ఉంటుంది. ఇక అలా భూమి తన సొంత ఇంట్లో అడుగుపెట్టి ఇక తన కన్న తల్లిని తలుచుకొని చాలా ఆనందపడిపోతూ ఉంటే అపూర్వ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.